ఇప్పుడు పాత నిబంధనల కాలంలో కూడా ఆయన మాట్లాడిన ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చెను. ఏమంటే ఇశ్రాయేలీల గోత్ర స్థానములన్నిటిలో ఏ పట్టణంలోనైనా సరే నా కొరకు ఒక మందిరాన్ని మీరు ఏర్పాటు చేయండి అని దేవుడు తన చిత్తం ఇది అన్నట్టుగా అప్పుడున్నటువంటి సమాజానికి నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, తెలియజేయించలేదు అంటున్నాడు. అని చెబుతూ అసలు నేనేం కోరుకుంటున్నానంటే, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద దావీదుని నేను రాజుగా నియమించాలి, నా సేవకుడుగా నేను నియమించాలి అని అన్నది మాత్రమే నా హృదయంలో నేను ఆలోచించినటువంటి విషయం. ఎందుకు దేవుడు ఆ విధంగా ఆలోచించాడంటే, ఒక సేవకుడు అనగానే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుని పక్షాన దేవుని మాటలను తన ప్రజలకు చేరవేసే ఒక మధ్యవర్తి, ఒక రాయబారి, దేవుని పక్షాన దేవుని కార్యాలను చేసేటటువంటి దైవ ప్రేరేపణ ద్వారా నియమించబడిన వ్యక్తే సేవకుడు అంటే. కాబట్టి నా సేవకుడు నీతిమంతుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి, నమ్మకమైన వాడిగా ఉండాలి, నా మీద ఆధారపడుతూ నా చిత్తాన్ని విశ్లేషించి పరిశోధించి నన్ను తెలుసుకోవడం మీద ధ్యాస ఉంచి సంపూర్ణమై ఉన్న నా చిత్తాన్ని ఎరిగి నా చిత్తాన్ని నా ప్రజలకు తెలియజేసే ఒక నమ్మకమైనటువంటి వాడిగా నా సేవకుడు ఉంటే నా ప్రజలు నా పిల్లలుగా పిలవబడుతున్న వారికి మేలు కలుగుతుందన్న ఉద్దేశంతో దేవుడు ఒక మంచి ఉత్తముడైనటువంటి న్యాయం కలిగినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తి కోసం దేవుడు వెతికినట్టుగా ఆ వెతుకులాటలో దావీదుని దేవుడు కనుగొని తన ప్రజల మీద రాజుగా నియమించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాను అని చెప్పుకుంటున్నాడు అనమాట లేఖనాల్లో. అంటే మందిరాన్ని గురించి అయితే మాట్లాడలే ఆయన. నా సేవకుడు ముఖ్యం, ఉత్తముడైన నమ్మకస్తుడైన ఒక సేవకుడు నాకు కావాలని ఆయన వెతికాడు. ఆ సేవకుడిని నియమించడం కోసం తన మనసు పెట్టాడు. అంటే ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలం వచ్చేసరికి మనం బాగా అపోస్తుల కార్యాలు కావచ్చు, అపోస్తులు చేసిన పరిచర్యలు కావచ్చు, మనం చూస్తే ఎక్కడో కొన్ని పాఠశాలల్లో కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు సువార్త చెప్పుకుంటూ ప్రతి ఆదివారం అలాగూ ఆ కూడికలను చేసుకుంటూ అనేకులకు దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను బలపరిచినటువంటి పౌలు యొక్క పరిచర్యలో మనం గమనిస్తూ ఉంటాం. అనేకమైన సేవకులు, అపోస్తులు ప్రతి చోట్ల, సముద్రపు ఒడ్డు దగ్గర కూడికలు, అనేక చెరసాల్లో ఉన్నప్పుడు అనేకులకు దేవుని గురించినటువంటి ప్రకటనలు. మేము బంధింపబడి ఉన్నా సరే దేవుని వాక్యము బంధింపబడి ఉండకూడదని వారు ఏ స్థలంలో ఉన్నా సరే దేవుని గురించినటువంటి ఈ సువార్తను అనేకులకు వెదజల్లడం కోసం స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు తన సేవకుడిగా. కాబట్టి నేను తన సేవను నేను చేసుకుంటూ నా జీవితకాలం నా వంతు నేను అనేకులను దేవుని వైపు తిప్పడం కోసం నేను కష్టపడాలి అన్నది మాత్రమే కొత్త నిబంధన కాలంలో అపోస్తుల యొక్క పరిచర్య మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు మాట్లాడిన మాట మనం ఇప్పుడు చదువుకుని ఉన్నాం. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుడు దేనిని గొప్పగా ఎంచుకుంటున్నాడు, దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడో దానికి మనము కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.